అనుమానాలు దీనికి తావెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకోసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు మనం చూసినట్టయితే మహబూబాద్లో కానీ, నర్సంపేటలో కానీ, తొర్రూరులో కానీ, హైదరాబాద్లో కానీ అనేక రోజుకు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా పోతే 2500 ఒకే హాస్పిటల్ క్వారంటైన్ హాస్పిటల్లోనే ఇప్పటివరకు కేసులు నమోదైన. అంటే ఇంత దీనమైన స్థితి ఎందుకు వచ్చిందన్నట్టు అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మున్సిపాలు ఏం చేస్తున్నాయి, ఈ విషయంపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? నమస్కారం. మిత్రులు డాక్టర్లు ఉన్నారు. నేను ఒక 10 నిమిషాలు జన్యులో ఉన్నాను కనుక నేను బ్రీఫ్ గా చెప్పేస్తాను. సార్ గో హెడ్ సార్. ఒక మంచి సామాజిక సమస్య ఎన్నుకున్నందుకు మొదలు ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి మీకు కృతజ్ఞ అభినందనలు. ఎందుకంటే ఇవాళ రోజు జరుగుతున్న విషయాలు చూస్తున్నాం. అంటే కుక్కల పెడతాంటే చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ నిజంగా చెప్పాలంటే మీరు అన్ని జరుగుతున్నాయి. అంటే నేను ఫాలో అవుతున్నాను కదా వారం 10 రోజులుగా, ఇప్పుడు పెరుగుతున్నాయి. అంటే ఈ వర్షాకాలంలో ఈ కుక్కల కాటు బెడద కూడా ఎక్కువ ఉంటుంది. మీ పాము కాట్లు కుక్కల కాటు ఇప్పుడు ఎక్కువ ఉంటాయి. జనరల్ గా మాకు తెలుసు, మీకు చిత్తకార్తి వస్తే కుక్కలు ఇంకా పెట్టిపోతాయి కదా. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే 2 విధాలుగా మనం ఆలోచన చేయాలి. ఒకటి కేవలం మున్సిపల్ అధికారుల మీద వాళ్ళడం కాకుండా వాళ్ళు కూడా సామాజిక బాధ్యతగా చేస్తున్న ప్రజలు కూడా సహకరించాలి కదా అని ఒకటి. రెండోది ఏంటంటే మీకు ఈ జంతు ప్రేమికులు కూడా కొంత అడ్డం వస్తున్నారు. గతంలో మేమంతా కుక్కలను పట్టుకొని మేము చంపడమే కరెక్ట్ కాదు. ఏం చేయాలి? మొట్టమొదటి కుక్కల జనాభా పెరగకుండా చూడాలి కదా. ఇప్పుడు చికిత్స కంటే నివారణ మేలు అన్నట్టు ఇవాళ ప్రతి దగ్గర మీరు అన్నట్టు వీధి కూడా మన గుంపులు తిరుగుతున్నారు. మనం మార్నింగ్ వాక్ పోతుంటే కదా 5-10 మంది కలిసిపోతుంటారు కదా, నడుచుకుంటూ మాట్లాడుకుంటూ, అట్లనే కుక్కలు కూడా అట్లే తయారైపోయింది. కనుక మీకు ముఖ్యంగా వాకింగ్ లో జరుగుతున్నది ఎక్కువ. రెండోది ఏంటంటే కుక్క కాడు తర్వాత ఏబిసి వచ్చు తర్వాత జరుగుతుంది జనరల్ మనకు ఈ ఏబిస్ అన్నిటికంటే కుక్క పరిగెత్తి వస్తుందంటే పడిపోయి యాక్సిడెంట్ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. విమల్ గారు హలో. మీరు 2 రకాల మరణాలు ఎక్కువ జరిగింది ఏంటంటే కుక్కలు తరిమితే వాళ్ళు పడిపోయి ఒకరు కాల్చెదరు ఎరిగిపోతున్నాయి, లేకుంటే కారు కిందనో లేకపోతే వెహికల్ కింద పడి చచ్చిపోతున్నారు. ఇవి జరుగుతున్నాయి. యాక్చువల్ గా కుక్క వ్యాధి వచ్చిన తర్వాత మిగతా చికిత్సలో చనిపోయిన వాళ్ళ సంఖ్య కంటే కుక్కలు తరిమితే చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటది మనకు కదా. నేను పంచాయతీ సర్పంచ్ చేసిన మున్సిపాలిటీ చేసినా కానీ అవగాహన ముఖ్యం. మనకు ఏ కుక్క ఎవరికి సొంతం కాదు కదా. అంతేందుకు మనకు పెట్ మన లా కూడా చూస్తే ఇటువంటి దాంట్లో సొంత కుక్కల్ని, పెంపుడు కుక్కల్ని కూడా ఎట్లా కంట్రోల్ చేయాలని చాలా చట్టం ఉంది కదా. చాలా వరకు పెంపుడు కుక్కలు కూడా ఇంటి ముందుకు పోతే పరిగెత్తి చంపిన సందర్భాలు చూస్తున్నాం. కనుక ఇక్కడ మనం చేయాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఒకటేమో మున్సిపాలిటీలు పంచాయతీల బాధ్యతనే, వాళ్ళు ఏమో నివారించాలి. దానికి ఒకటి టీం లేదు. ఇప్పుడు హైదరాబాద్ అంటే GHMC లో మనం సర్వే చేస్తే ఈ కుక్కలకు మనకు యాసిడ్ ఆపరేషన్ చేసే పరిస్థితి లేదు కదా అక్కడ. మీరు చూడండి, GHMC యంత్రాంగం ఉన్నదా? కుక్కల బండ్లు వేసుకొని తీసుకుపోతారు, ఏం చేస్తారో తెలియదు కదా. అట్లా కాకుండా మొట్టమొదటిదేమో ఉన్న కుక్కల్ని ఎట్లా నిర్మూలించాలో చూడాలి. రెండోదేమో చంపడం పరిష్కారం కాదు. రెండోదేమో ఈ కుక్కల జనాభా పెరగకుండా చూడాల్సిన అవసరం ఉన్నది అంటున్నాడు. అంటే ఇప్పుడు మల్టీపర్పస్ 2 విధాలుగా మనం ప్రయత్నం చేయాలి. కానీ సిబ్బంది సంఖ్య చూసినా, ఉన్న సిబ్బందికి శిక్షణ చూసినా, ఇవన్నీ కూడా కుక్కలను పట్టుకోవడానికి నైపుణ్యం కూడా కావాలి. కుక్కల బండి ఉంటే లాభం లేదు, వాటిని పట్టుకునే నైపుణ్యం కూడా. చాలా సార్లు మనకి GHMC లో కూడా ఇతర నగరాలు ఇప్పుడు మనం చూసినాం కదా, తొర్రూరులో జరిగింది సంఘటన చూసినాం. వాళ్ళు పట్టుకునే నైపుణ్యం లేదు కదా. ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా సరే ప్రభుత్వము చిత్తశుద్ధిని ప్రయత్నం చేస్తే కుక్కల నిర్మూలన 2030 కాదు, ఈ లోపలనే చేయొచ్చు. కానీ ఒకటేంటంటే ఇట్లా ఈ నత్తనడక నడుస్తుండే ఈ రకం చేస్తే 50 కూడా చేయలేం మనం. కుక్కల జనాభా ఈ మధ్యన పెరిగింది, అది వాస్తవాన్ని అంగీకరించాలి ప్రభుత్వం. 1కి 4. మళ్ళా దాన్ని అరికట్టే క్రమంలో ఒకటి ఫ్యామిలీ ప్లానింగ్ వాటికి అమలు చేయడం, రెండోదేమో ఈ ఉన్న కుక్కలు నిర్మూలించడం. దాంతోపాటు చాలా PSCలు ఇప్పుడు మేము ఇవాళ ఆరోగ్య సర్వే మొదలు పెట్టుకున్నాం. లోక్సత్తా నుంచి FDR నుంచి ఆరోగ్య సర్వే మొదలు పెట్టుకున్నాం. మేము ఇవాళ PSCలు మన సబ్ సెంటర్లు మనం తిరుగుతున్నాం. చాలా దగ్గరలో మీకు కుక్క కాటుకు మందు లేదు చూస్తున్నాం. అంటే మందు ఉన్నా కూడా ప్రీజింగ్ చేయాలి, దాన్ని అవసరమైన స్నేక్ బైట్ మనకు డాగ్ బైట్ రెండింటికి సరైన విధంగా మందులు ఉండాల్సిన అవసరం ఉన్నది. చాలా PSCలలో ఈ మందులు లేకుండా ఉన్నాయి. ఇది కూడా ఒక సమస్యనే అంటున్నారు. రామ్మోహన్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. అప్పటి వరకు మీరు ఒకసారి ఖచ్చితంగా మీరు నడుచుకుంటూనే మాట్లాడండి, ఏం ప్రాబ్లం. ఎందుకంటే వాయిస్